ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందా? ఏపీలో రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అంతే సంగతులా? ఒకవేళ ఓపెన్ కనుక చేస్తే మొదటగా కనిపించే పేరు జగన్‌మోహన్ రెడ్డి పేరేనా అంటే ఏం చెప్తారు? ఎవరు చెప్పారు నీకు? ఆఫ్ ద రికార్డ్‌లో చర్చలు. ఆఫ్ ద రికార్డ్ తీసేయి. ఆన్ ద రికార్డ్‌లో ఏముందో చెప్పు. నీకేమన్నా చిన్నబాబు ఫోన్ చేసి చెప్పాడా ఆ సంగతి? చంద్రబాబు నాయుడు ఏమైనా చెప్పాడా? కానీ రెడ్ బుక్ చూపించాడుగా లోకేష్ బాబు. రెడ్ బుక్ అనేటువంటిది ఎప్పుడో యూరోప్‌లో అది ఒక 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 దాని కింద క్రియేట్ చేశారు దాన్ని. ఆ ఎర్ర పుస్తకం అంటే ఏందంటే, పనికిమాలిన పనులు చేసేటువంటి వాళ్ళ పేర్లు రాసుకోవడము, ఏది పనికిమాలిన పని అని రాసుకోవడం అనేటువంటిది రెడ్ బుక్ అది. తప్పు చేసిన అధికారుల పేర్లు కూడా రాసుకున్నామని చెప్తున్నారాయన. ఆయన మొదటి నుంచి ఎన్నికల చెప్తున్నాడు. ప్రచారంలో ఇప్పటి నుంచి కూడా చెప్పేదేముంది? చెప్పినారాయన. అందరి పేర్లు. అంత సీన్ లేదా ఇదన్నీ ఏదో అంటారు. జనాల్ని ఈ పిచ్చోళ్ళని చేయడానికి అన్నం తప్ప ఏం లేదు. భారతదేశంలో 1250 చట్టాలున్నాయి. రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ప్రొసీజర్లు ఉన్నాయి. నేను రెడ్ పుస్తకంలో నాగార్జున రెడ్డి గారి పేరు రాసుకున్నాను కాబట్టి ఆయన మీద హత్య నేరం మోపుతానంటే కుదరదు. పెట్టు చూద్దాం ఎంత మాత్రం పెడతావు నువ్వు? అరెస్ట్ చేయను నన్ను చేస్తావు నువ్వు? ఈవీఎంల మిషన్ల మీద ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగితే చాలామంది చెప్పాను, ఈ విధంగా ప్రోగ్రాంలు మ్యానిపులేట్ చేయొచ్చు, మిషన్లు మ్యానిపులేట్ చేయొచ్చు, లెక్క తేవడం లేదని. పెట్టు నా మీద కేసు, నేను రెడీయే. జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే రెడీ. పెట్టు, ఒక 2 రోజులు తయారు జైల్లో పెట్టు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాయా నన్ను? అక్కడ ఉండే వాళ్ళకి కూడా చెప్తాను ఇదండి చేసిందని. ఏం చేస్తావు నువ్వు? అప్లై చేసుకుంటాను, బెయిల్ ఇస్తారు నాకు, తిరుగుతాను నేను. చంద్రబాబు నాయుడు తిరగలేదే ఇది. 370 కోట్లు అడ్లకు దొరికిపోయావు. నువ్వు దొరికిపోయింది కాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీమల సంస్థను కూడా భ్రష్టు పట్టించావు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా కంప్లీట్గా దొరికిపోయావు. బెయిల్ మీద తిరుగుతున్నావా లేదా? నువ్వు బెయిల్ మీద వచ్చినాడు, నువ్వు చీఫ్ మినిస్టర్ అయ్యావు. ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి ఈయన చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. జయలలిత చీఫ్ మినిస్టర్ కాలేదయింది మరి. అదే ఇదే. కానీ రెడ్ బుక్కులు, ఎల్లో బుక్కులు, పాడు పచ్చిబదులు పెండాకుడు మర్చిపోయి అన్నీ పని బాటలాగా చేసే పనులు ఇవన్నీ. అంత అడ్డగోలు వ్యవహారం ఏమి ఉండదు చేయాలంటే. ఎడ చేస్తాడు ఆయన? చేయమని చూద్దాం. ఒక సామాన్య మానవుడు నేనే చెప్తున్నా, ఇంక పొలిటీషియన్స్ ఊరుకుంటారా ఏంది? ఏదో రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు మొదట్లో రాశాడట, ఆయన్ని జైలుకు పంపించిన ప్రధాన ధ్యేయం అంట. 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వాడు మళ్ళీ ఇంకో నెల రోజులు జైల్లోకి వెళ్ళడానికి దొరుకుతాడా ఏంది? ఎందుకు దొరుకుతాడు ఆయన? కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన మనిషి 2 సంవత్సరాల్లో 67 సీట్లు వచ్చినాయా లేదా? తర్వాత మళ్ళీ 151 వచ్చినాయా లేదా? ఇప్పుడు 11 వచ్చినాయి. 11 ఎందుకు వచ్చినాయి? ప్రజలలో వ్యతిరేకం మూలకంగా కొంత అయి ఉండొచ్చు. మేజర్ థింగ్ ఏంటంటే ఈవీఎంని మేనేజ్ చేసావు. 60 లక్షల మిషన్లు కొన్నావా? 40 లక్షల మిషన్లు కొన్నావా? 20 లక్షల మిషన్లు ఏమైనా చెప్పు, నువ్వు చెప్పడంలా. ప్రోగ్రాములు ఎట్లా రాసావు, నువ్వు చెప్పడంలా. సోర్స్ ప్రోగ్రామ్ ఇయ్యి, నువ్వు ఇవ్వడంలా. ఎట్లా చేయొచ్చు అనే సంగతి నేను క్లియర్గా చెప్పాను. లక్షల మంది చూశారు. నేను చెప్పింది తప్పు కనుకైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నా మీద కేసు పెట్టచ్చు. పెట్టు, కేసు ఏం పోయింది? 4 దెబ్బలేస్తావు, జైల్లో పెడతావు, తిహార్ జైల్లో పెట్టు. అయ్యా ఏం పోయింది? ప్రజలకైతే తెలుస్తాయిగా. నేను కూడాను సర్టిఫైడ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ని. ప్రోగ్రామ్స్ ఎట్లా రాయాలో నాకు కూడా తెలుసు. ఇలాంటి ప్రోగ్రాంలు, దిక్కుమాలిన ప్రోగ్రాంలు రాసేది హ్యాకర్స్ అని ఉంటారు, క్రిమినల్ హ్యాకర్స్ అంటారు వాళ్ళు. వాళ్ళు రాస్తారు ఇట్లాంటి ప్రోగ్రామ్. కంప్యూటర్ది ఏముందా పిచ్చిమండ, దానికి ఏం తెలుసు? 2+2=4 ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేశారు. నువ్వేంది, నేనేంది, ఇంకొకళ్ళు ఏంది, నాసా వాళ్ళు ఏంది, ఇస్రో వాళ్ళు ఏంది, అందరూ కూడాను కొన్ని వందల సంవత్సరాల నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాం. కాదని ఎవడు అనలేదు, అందరికీ బాగానే ఉంది. దాని బేసిస్ మీదనే కంప్యూటర్లన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అదే కంప్యూటర్లో 2+2=5 అని రాసావు అనుకో, పిచ్చిమండకు దానికి ఏం తెలుసు? అది 5 చూపిస్తుంది నీకు. అదే ప్రోగ్రామ్ అంటే. ప్రోగ్రామ్స్ అనేది నీ ఎట్ట కావాలంటే అటు రాసుకోవచ్చు, కానీ భారత రాజ్యాంగానికి లోబడి చక్కగా రాయాలి. ఓకే. మిషన్ అనేటువంటిది ఎప్పుడూ తప్పు చేయదో, ప్రోగ్రామ్ రాసినోడిదే తప్పు. చాలామంది అడుగుతున్నారు కదా, అమ్మాయి అగర్వాల్ అనేటువంటి అమ్మాయి ఇండిపెండెంట్గా చేసేటువంటి అమ్మాయి, ఆమె ఏం చెప్పింది? 543 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో 538 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో 2 ఓట్ల దగ్గర నుంచి 16,000 ఓట్ల వరకు ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చాయి అని చెప్పింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారు? 43,500 రూపాయలు కట్టండి, మీకు ఏ బూత్లో అనుమానం ఉంటే ఆ బూత్లో మళ్ళీ మేము పెడతాము అని చెప్పారు. కొంతమంది ముందుకు వచ్చారు. 5 లక్షలు 6 లక్షలు కూడా కట్టి ఈ బూత్లో చేయండి, ఈ బూత్లో చేయండి, ఈ కాన్స్టిట్యున్సీలో చేయండి అని ముందుకు వచ్చారు. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమంటున్నారు? మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాము, మీరు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోండి అంటున్నారు. ఎందుకు నీకు అంత భయం? 2019లో చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చక్కగా చెప్పారు, ఛాలెంజ్ కింద తీసుకున్నారు. ఎక్కడా తప్పు లేదు, రండి బయటికి రండి, మీరు ఇంత చేయడం అంటున్నారు కదా, వీఆర్ రెడీ అని. చంద్రబాబు నాయుడు గారు నోరు మూసి కూర్చున్నాడు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే నోరు మూసి కూర్చున్నాడు. ఈవీఎంలు మేనేజ్ చేసావు, ఏ సంగతి ఇంతవరకు చెప్పడంలా. ఓకే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తామయ్యా బాబు, మీరు కేసులు విత్డ్రా చేసుకోండి అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఛాలెంజింగ్గా ముందుకొచ్చి చెప్పాలి, మా మిషన్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్గా రాసాము, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ అవర్ సైడ్, ఎవడైనా సరే ముందుకు రండి అని వాళ్ళే చెప్పాలి. మరి ఎందుకు చెప్పడం లేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు? ఎక్కడో ఏదో జరిగింది కాదో, ప్రోగ్రామ్స్లో అన్నా జరిగింది, మిషన్లు అన్నా మ్యానిపులేట్ చేశారు. మిషన్లు మ్యానిపులేట్ చేయడం అంటే ఆల్టుగెదర్ అసలు మిషన్లో ఎత్తేసి కొత్త మిషన్లు పెట్టారు. ఓకే. ఇప్పుడు హోంమంత్రి అనితతో వైఎస్ సునీతారెడ్డి భేటీ అయినారు. మరి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి కోసమే ఆయన భేటీ అయ్యారు అనుకోవచ్చా? ఎన్ని పుకార్లబ్బా తీసేయి. వివేకానంద రెడ్డి కేసు అనేది ఆల్రెడీ ఎన్ఐఏ వాళ్ళకి అప్పచెప్పారు, సిబిఐ వాళ్ళకి అప్పచెప్పారు, 1, 2, 3 సార్లు ఇన్వెస్టిగేట్ చేశారు, కేసు సుప్రీంకోర్టులో ఉంది. దాని గురించి నీకు నాకెందుకు? పనికిమాల డిస్కషన్, దిక్కుమాల డిస్కషన్ తేలినట్టు ఇది వెళ్తుంది. వదిలి ఏమో సునీత పోయిందంట, ఆయనతో మాట్లాడిందంట, ఆయన ఏమోతో మాట్లాడంట, ఏమో పుష్పగుచ్చి ఇచ్చిందంట, ఆయనేమో మంచి స్వీట్ నోట్లో పెట్టాడంట. ఏ పాడు పచ్చిపదలు పేడాకుడు పని పాట లేని చేసే పని. న్యూస్ ఏమి దొరక్క ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. వదిలి నిజంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? టీడీపీ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తారా? ఓ చెప్పు, టీవీ5లో సాంబశివరావును ఈ వంశీ వీళ్ళందరూ కూడా ఓ నానాగోళ చేశారుగా. పొద్దున అయిపోతున్నాడు, 11 గంటలకు అయిపోయాడు, 2 గంటలకు అయిపోయాడు, 5 గంటలకు అయిపోయాడు, 7 గంటలకు చేస్తున్నారని. మరి కాలేదు ఇంతవరకు. అదృష్ట శక్తి లేదు, పాడు లేదు, పచ్చిబద్దలు లేదా, ఇట్లాంటివన్నీ ఉండవు. అంత తొందరగా ఏం చేయరు. ఎవిడెన్స్ లేకుండా ఎడ చేస్తారు. ఎప్పుడు జరిగింది నీకు అది? 15వ తారీఖు మార్చి 2019. ఎలక్షన్కి 1 మంత్ ముందేగా. చంద్రబాబు నాయుడుగా ఉన్నాడు అప్పుడు. తేల్చకపోయావు, మరి ఎందుకు తేల్చలేదు నువ్వు? సిబిఐకి అప్పు చెప్పారు, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు. తెలుస్తాడేమో, చూద్దాం, మంచిదే కదా. దాని గురించి నువ్వు నన్ను అడిగేది ఏంది, నేను నీకు చెప్పేది. ఓకే. ఇప్పుడు త్వరలో జన్మభూమి 2 అంట చంద్రబాబు చెప్తున్నారు ఇవాళ. ఏంటంటే అయితే జన్మభూమి 2 లేదు, పోలేదా. ముందు ఆయన చెప్పిన సూపర్ 6 చేయమని చెప్పి చూద్దాం. అది మొత్తం లెక్క క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,11,000 కోట్ల రూపాయలు వస్తుంది. అది నేను లెక్క క్యాలిక్యులేట్ చేస్తే. సూపర్ 6 అమలు చేయాలంటే డబ్బులు లేవు, నాకు భయం వేస్తుంది, ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది, ధ్వంసమైందని చెప్పారుగా అసెంబ్లీ సాక్షిగా. ఎలక్షన్ ముందు తెలియదైంది నీకు ఆ సంగతి. ఎలక్షన్ల ముందుకు నీకు తెలుసా తెలీదా? 40 years ఇండస్ట్రీ, 74 సంవత్సరాలు వయసు ఉంది నీకు, ఎకనామిక్స్ చదువుకున్నావు, నీకు తెలీదా? గాడిదలు కాస్తున్నావా నువ్వు? చెప్పే ముందు చూసుకోవద్దా నువ్వు? బిల్ క్లింటన్లో తెచ్చాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నేనే డెవలప్ చేశాను, హైటెక్ సిటీ నేనే కట్టాను, సంగతి సంవత్సరాలు ఓ డబ్బా కొట్టుకుంటావుగా. ఆ స్కీమ్ మొత్తం మీద ఎంతమంది ఉన్నారో తెలీదా నీకు? 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నాను. టోటల్గా 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి 15,000. నీకు తెలీదా? 1,42,00,000 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, 3 సిలిండర్లు ఫ్రీ. నీకు తెలీదా ఖర్చు ఎంతో? 20 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3,000 నెలకి, సంవత్సరానికి 36,000. ఎంతో తెలీదా నీకు? రైతులకు ఒక్కొక్కరికి 20,000 ఇస్తా అన్నావు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 13,500 ఇచ్చాడు, ఎక్స్ట్రా ఇంకో 6,500 ఇస్తా అన్నావు. నీకెంతో తెలీదా ఖర్చు? 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడాను 1,500 రూపాయలు నెలకి, 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్నావు. మహిళలు ఎంతమంది ఉన్నారో నీకు తెలీదా? నా దగ్గర డేటా లేదంటాడు. నేను హైటెక్ బాబును అంటాడు, నా దగ్గర డేటా లేదంటాడు. నీ దగ్గర డేటా లేకపోతే అడగబోయా నువ్వు? ఏముంది? ఎంతమంది స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారని తెలియదైంది. ప్రిన్సిపల్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అడిగితే చెప్తాడు నీకు. నువ్వు హైటెక్ బాబు కదా. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఏదో అనవసరంగా ఏదో జనాలు పిచ్చోళ్ళని చేయడానికి నమ్ముతున్నాడు, కానీ జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు. జనాలకు తెలియదు అనుకుంటున్నాం ఏంది? చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తాడు. 65 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబానికి ఎంత నీకు తెలియదైంది. నిన్నగాక మొన్ననే కదా ఓటర్ లిస్ట్ వచ్చింది. 4,14,00,000 మంది ఓటర్లు, 5,40,00,000 మంది ప్రజలు, 4,02,00,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ భూమి, 974 కిలోమీటర్లు తీర ప్రాంతం. నీకు తెలియదైంది. బేసిక్ ఇన్ఫర్మేషన్గా డాష్బోర్డ్ మీదనే అన్నీ ఉంటాయి కదా స్వామి. నీకు ఆ మాత్రం తెలియదైంది. అన్ని విషయాలు తెలిసినటువంటి వాడివి స్కీమ్స్ నువ్వు ప్రవేశపెట్టేవాడు ఎంత ఖర్చు అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. నీకు బుర్ర తలకాయలో ఉందా, మోకాల్లో ఉందా? ఆ మాత్రం తెలియదా నీకు? జనాలు అంత పిచ్చోళ్ళ కనపడ్డారా నీకు? 10th క్లాస్ పిల్లలను అయితే చెప్తాడు ఈ సంగతులు. అనౌన్స్ చేసేసావు, బాగానే ఉంది. అనౌన్స్ చేసే ముందు అందులో దానికి వెనక ఖర్చు ఎంత అవుతుంది, దాని రీజనబిలిటీ ఏంది, లాజిక్ ఏం చూసుకోవద్దు. ఇప్పుడు ప్రజలారా నాకు భయం వేస్తుంది అంటే జనాలను పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు
క్వాలిటీ మందు తక్కువ రేటుకి ఇస్తానన్నావు, దాంతో ఏమవుతుంది? ఇన్కమ్ తగ్గిపోవాలని నీ ఉద్దేశమా? లేకపోతే క్వాలిటీ మందు ఇచ్చారు కాబట్టి జనాలు ఎక్కువ తాగితే ఇన్కమ్ ఎక్కువ వస్తుందని నీ ఉద్దేశమా? వచ్చిందిగా కేఎఫ్. ఎవడైనా సరే మందు తాగొద్దు బాబు, గ్రాడ్యువల్గా తీసేస్తామని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చేయలేకపోయాడు, తీసేయి. కానీ నువ్వేం చెప్పాలి? నేను తీసేస్తానని చెప్పాలి. క్వాలిటీ మందు లో చీప్ రేటుకి ఇస్తానని చెప్తాడు. ఎవడన్నా చెప్తాడా ఆ మాట? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా చెప్తాడా? అంటే ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసమని, గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసి ఇన్సూరెన్స్ కంపెనీల కమిషన్ల కోసమని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం చేస్తున్నారు. కామన్ సెన్స్తో ఆలోచించవా నువ్వు? తప్పు కదా అది. చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజీ పనికి మాలింది, ప్రత్యేక హోదా మంచిది అన్న సంగతి తెలుసు. నేను చెప్పిన సూపర్ 6 చేయడం చాలా కష్టం అన్న సంగతి తెలుసు. అధికారంలోకి రావాలి కాబట్టి ఏమేం చేస్తా? ఏమో ఎన్ని చెప్తే జనాలు నమ్ముతారో లేదో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులన్నీ లాగేసుకుంటాడు, మీ పొలాలన్నీ లాగేసుకుంటాడని చెప్పు, జనాలు భయపడి ఓట్లేస్తారు. ఇవన్నీ కూడా కుదరవా? అమ్మ ఈవీఎంలో ప్రోగ్రాం లాంచేస్తే అయిపోతాయి. ఇంట్లో మీకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడగచ్చు, మరి ఆ ప్రోగ్రాం లాంఛలో సంగతి ఏంటండి అని. నిజంగా ఆ ప్రోగ్రాం రాసి చిట్టు మీద రాయడం అనేది అరగంట కంటే ఎక్కువ పడుతుంది నీకు. ప్రోగ్రాం రాసినాడు బతికున్నాడో లేదో కూడా మనకు తెలియదు, మనం చంపేసి ఉంటారు గడిపాయి. మాఫియాలంటే ఇలాగే ఉంటారు స్వామి. నువ్వు మాఫియా గ్యాంగుల్లో ఒకసారి కనుక వెళ్ళావంటే నువ్వు బయటికి రాలేవు తెలుసా. ఫ్యాక్షనిజంలో ఒకసారి ఇరుక్కున్నావు అంటే నువ్వు బయటికి రాలేవు. అదేవిధంగా చక్కగా చదువుకొని నేను పైకి రావాలి అని ఒకడు కనుక అనుకుంటే వాడు పిహెచ్డీ చేసిందాక వదిలిపెట్టు అంతే. ఐఐటీలో సీటు రావాలంటే రెయ్యం కూడా కష్టపడి చదువుతారు, పేరెంట్స్ హెల్ప్ చేస్తారు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. పాపం అన్ఫార్చునేట్లీ పాపం ఆ అమ్మాయికి ఏదో 100 గ్రాములు వెయిట్ ఉందంట, పాపం డిస్క్వాలిఫై చేశారు. అంతకుముందు 4 సార్లు గెలిచినటువంటి ఆమెను ఏమో ఓడించి ఏమో లిస్టులో ఉంది. 100 గ్రాములు పాపం వెయిట్ ఎక్కువైందని చెప్పి డిస్క్వాలిఫై చేశారు. పాపం ఆ అమ్మాయి 100 గ్రాములు వెయిట్ తగ్గడం కోసం అని చెప్పి మంచినీళ్ళు కూడా తాగడం మానేసిందంట. నిజంగా చాలా బాధాకరమైన విషయం. కోర్స్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, మనం ఒప్పుకోవాలి కానీ, బట్ ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఆల్రెడీ 3 మెడల్స్ వచ్చినాయిగా. మొట్టమొదటిలోనేమో చైనా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, అమెరికా వాళ్ళకి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఎక్కువైనాయి, చైనా వాళ్ళకి తగ్గినాయి.